హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బనీ హనీ బ్లాగ్. ఈరోజు పచ్చెనగపప్పుతోటి వడలు చేస్తున్నానండి. ఇదిగో 2 గంటల ముందు నానబెట్టిన పచ్చెనగపప్పు, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నానండి. అల్లం కూడా ఇదిగో మిక్సీ బౌల్ తీసుకొని పచ్చెనగపప్పును ఇందులో వేస్తున్నాను. వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి. కచ్చా పచ్చాగా మనము దీన్ని మిక్స్ చేసేసుకుందాము. ఇదిగోండి, ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకుందామండి. ఇందులో కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు, అల్లము, కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు, పచ్చిమిర్చికి 1.5 స్పూన్ అయిన బియ్యం పిండి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు వేసేసి బౌల్లో ఆయిల్ పెట్టేశానండి. ఆయిల్ వేడే లోపల మనం పిండి కలిపేసుకుందాము. ఇది ఈ విధంగా ఒత్తి మనము వేడిన ఆయిల్లో వేయాలండి. ఇవి మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. ఇందులో వాటర్ ఏమీ అవసరం పడదండి. ఇలా గోల్డ్ కలర్ రాగానే మొత్తము ప్లేట్లోకి తీసివేస్తున్నానండి. మనకు ఈ లోపల కూడా చూడండి ఎంత క్రిస్పీగా. ఇవి పచ్చిమిర్చి టమాటా చట్నీతో కానీ టమాటా సాస్తో కానీ చాలా బాగుంటాయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.